గుడ్ మార్నింగ్ గైస్. నా పేరు జగదీష్. ఎలా ఉన్నారు? ఇప్పుడే జిమ్కి స్టార్ట్ అయ్యా. ఏంటి ఎంత తెల్లారిన రోజు జిమ్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా? టైం 9 అయింది అనుకుంటున్నారా? కాదు, మాకు రోజులు మారాయి. మంచి రోజులు వస్తున్నాయి. మంచి రోజులు మాకు కూడా వస్తున్నాయి. సన్ వచ్చాడు, కాకపోతే 7:30 అయింది. లేట్ అయింది అఫ్కోర్స్. నైట్ చికాకు చేశాడు గోస్ట్ గాడు, అందుకని లేట్ అయింది. ఇలా టోటల్గా ఫ్రీజ్ అయిన కార్ని గోక్కోవాలంటే ఇంత తలకాయ నొప్పి ఏదే ఉండదు. లోపల పెడదామనుకున్నా, నేను మర్చిపోయాను లోపల పెట్టలా. అది గైస్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, లోపల కూడా పట్టేసింది మంచు. ఇదిగోండి, ఇదంతా లోపల పట్టింది. ఎలా పట్టిందో ఏందో ఇంకెంతలే, ఇంక 3 రోజులు తర్వాత అంతా నార్మల్ అయింది, అంటే పాజిటివ్లోకి వచ్చి. ఇదిగోండి, ఇదంతా లోపల మిర్రర్ లోపల మంచు. ఈ గీత ఇదంతా ఇట్స్ క్రేజీ. క్రేజీ అంటే క్రేజీ. సరదాగా అయిపోయింది. 8 ఆ కారు కొట్టుకోవడానికి 20 నిమిషాలు పట్టింది. రేపు ఒక్కరోజు ఉంది. కారు లోపలే పెడతారు. ఆవిడ కొట్టుకుంటాడు 20 నిమిషాలు పక్క. 8 అయింది. తొందరగా వెళ్ళిపోయి ఒక 45 మినిట్స్ జిమ్ చేసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. అయిపోయింది సక్సెస్ఫుల్గా. 40 మినిట్స్లో 5 కిలోమీటర్స్ పరిగెత్తా. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. అంటే ఈరోజు రన్నింగే చేసింది, ఇంకేం చేయాలి. రేపు మన ఫ్రెండ్స్తో జిమ్. ఓకే, వెళ్ళిపోయి వర్క్ తర్వాత మధ్యలో కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి. కార్ ఆడ పెట్టాను. ఓకే, హాస్పిటల్కి వెళ్ళి 12ంటికి ఈరోజు ఒక 3 టికెట్లు ఎమర్జెన్సీగా క్లోజ్ చేయాల్సి ఉన్నాయి. క్లోజ్ చేయాలి. చూద్దాం. ఎండ ఎంత చక్కగా ఉందో కదా. ఈ ఐస్ కూడా మెల్ట్ అయిపోయి పాజిటివ్లోకి వస్తే అంత నెక్స్ట్ వీక్ బాగుందంటలే. 10 degrees అంట. ఇక్కడ ఎండని తట్టుకోలేము, చలిని తట్టుకోలేము. ఎండ ఎక్కడుందంటే పక్కనే ఉన్నట్టు ఉంటుంది అనమాట. గోల మొహం మీద కొడుతున్నట్టుంది. టైం ఏమో 9 అయింది. అది ఏం చేస్తాం గైస్. ఎంత ఎండ కొడుతున్నా మంచు కరిగిద్ది అంటే కరగదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే బయట టెంపరేచర్ -లో ఉంది కాబట్టి ఎంత ఎండ ఉన్నా కరగదు. ఇంకా 2 టికెట్లు ఉన్నాయి క్లోజ్ చేయాల్సినవి. కాకపోతే ఆకలి అవుతుంది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి చేద్దాం. దాని తర్వాత మెడికవర్కి వెళ్ళాలి. అంటే లాస్ట్ టైం వెళ్ళా డాక్టర్ దగ్గరికి, ఫుల్ బ్లడ్ చెకప్ చేయాలనింది. మనకన్నీ ఫ్రీనే అయ్యాడు. సో ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు. అది చిన్న బ్రేక్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తాం అనమాట. ఏంటి కళ్ళజోడు పెట్టి అనుకుంటున్నారా? మరి ఎండ కళ్ళలో కొడుతుంది గైస్. చెప్పా మా వాళ్ళు ఏమన్నారులే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఏమంటారు, బట్ ఇస్తే మంచిది కదా అని ఇచ్చా అంతే. టైం అయిందనమాట. పక్కనేది హాస్పిటల్. మా వాళ్ళకి చెప్పా ఒక 1.5 hours అని. సో వెళ్ళిపోయి చెకప్ చేయించుకొని వద్దాం. ఏంటి కళ్ళజోడు పెట్టి అని వస్తున్నారా? మరి ఎండ కళ్ళలో కడుతుంది చండాలంగా. ఎండ అంటే ఇష్టం, మళ్ళీ కళ్ళలో కొట్టకూడదు. రిక్వైర్మెంట్స్.
సరే, హాస్పిటల్ తర్వాత కలుద్దాం. బై. దగ్గర ఒకటి పికప్ చేసుకోవాలి, అడాప్టర్, అది కూడా పికప్ చేసుకుందాం. ఆఫ్టర్ హాస్పిటల్ వై విల్ మీట్. ఇందాక ఏదో అంతా వైట్గా వచ్చింది, ఏదో సెట్టింగ్స్ ప్రాబ్లం అనుకుంటా. ఇప్పుడు బాగానే ఉందేమో చూడాలి. ఇచ్చేసాం బ్లడ్ చెకప్. మీకెవరికన్నా హైపర్ టెన్షన్ చెక్ చేసేటప్పుడు ఆ మిషన్ చేతికి పెట్టడంలోనే ఇంకా హైపర్ టెన్షన్ రైజ్ అయిద్దా లేదా? నాకైతే ఒక 5 ఎక్స్ట్రా రైజ్ అయింది. సో మీలో ఎంతమందికి అలా ఉంది? ఇప్పుడు వెళ్ళిపోయి మన అడాప్టర్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. పక్కనే అది కూడా ఈ అనకొండది హాస్పిటల్, అదే హాస్పిటల్ మెడికవర్. బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చాం. పక్కనే ఇది మన అడాప్టర్ కూడా కలెక్ట్ చేసుకున్న పక్కనే ఉందన్నమాట. అడాప్టర్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్దాం. ఈరోజు సాయంత్రం సినిమాకి కూడా జెండాలు ఎగురుతుందా మీడియా మార్ట్ అనేది. ఇదే ఆల్రెడీ చూపించారు 2-3 వీడియోల్లో. ఇందులోకి వెళ్ళాలి. అదేమో సూపర్ మార్కెట్. అప్పుడు నేను కొత్తలో వచ్చినప్పుడు చాలా చీప్ అనమాట అది. ఇప్పుడు అది కూడా కాస్ట్లీ అయిపోయింది. అన్నీ కాస్ట్లీ అయినాయిలే, అదే ఉంది. లెట్స్ గో అండ్ కలెక్ట్ అవర్ అడాప్టర్. ల్యాప్టాప్ కొనాలా, ఫోన్ కొనాలా ఆలోచించుతున్నా. మ్యాక్ ల్యాప్టాప్ కొనాలా, ఫోన్ కొనాలా అని. సజెస్ట్ ద బెటర్ వన్. మర్చిపోయా, ఇదే మన అడాప్టర్. అన్నేళ్ళు పనికి వచ్చిద్దని కొన్నా. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం అలా ఉందో ఏందో. వచ్చేసాము ఇంటికి. వెళ్ళిపోయి ఇది టెస్ట్ చేసేసి తిన్నాం. టైం చాలా అయింది, 2 అయింది. ఇది నేను చూడలేదు. అయ్యో, మ్యాక్బుక్ 813 60 మినిట్స్లో 70% ఛార్జ్ అయిద్దంట. మనదేమో మరి మ్యాక్బుక్ ప్రో M3, మరి దీనికి ఎంతసేపు పట్టిద్దో, 1.5 గంట పట్టిద్దేమో చూద్దాం. ఇప్పుడే పెట్టా. మ్యాక్బుక్ కోడింగ్ ఏం చెప్తున్నాడు చూడండి. 23% అయింది. 3.5 గంటలు పట్టిద్దంట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇది అడాప్టర్ ఏం చేస్తాం, రిటర్న్ ఇస్తాం, అంతకుమించి ఏం చేస్తాం, అంతే. ఓకే, టైం 5 అయింది. అయ్యో ఇంకా ఎండ ఉంది. అయ్యో అదయ్యో పరిస్థితి, అయ్యో హ్యాపీ, అయ్యో కాకపోతే చలి కూడా ఉంది. అయ్యో అంతే. 5ంటికి లాగౌట్. ఫ్రైడే కదా, ఫ్రైడే 5ంటికి లాగౌట్ అవ్వాలి కదా, అంతే కదా. లెట్స్ గో టు మూవీ. కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్ళి ఆయన పికప్ చేసుకోవాలి. మొకటోవా టాప్ పార్కింగ్ పాయింట్ నుంచి. ఇది పరిస్థితి అంతా, పార్కింగ్ ఇదంతా. దీన్నే గెలరియా మొకటో అంటారు. అది ఎంట్రన్స్, ఇది మాల్. మూవీ స్టార్ట్ అయింది. ఎప్పుడు లేటే మనం, ఇప్పుడు కూడా లేటే. ఏం చేస్తాం, సినిమాకి వస్తే ఇచ్చారు. కొద్ది కాస్ట్లీయే, 4 తీసుకున్నా. ఓకే అంట, తక్కువేం కాదు. ఓకే కాక డోకేనా, అంతేగా. దా వెళ్దాం. సినిమా ఉందబ్బా. సినిమా అంటే సినిమానే. అది వాడు ఎందుకు తీసాడో అర్థం కాలేదు, ఏదో లాగిచ్చాడు. ఏమంటావు మచ్చా, అంతేనా? సినిమా ఎట్టుంది?
ఓకే ఓ మాదిరిగా అంతే. ఓ మాదిరిగా ఉంది. ఇది తీయాలి ఇప్పుడు బయటికి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అంటే నువ్వు ఏదో పాలిష్ రెస్టారెంట్ అంటున్నావు. పిరోగి సూప్ వెజ్. మీరు నాన్ వెజ్ విషయం ఏంటంటే పోలాండ్లో ఉన్నాం, పాలిష్ రెస్టారెంట్ కోసం కష్టపడుతున్నాం. ఇండియా రెస్టారెంట్ యాడ్ దొరికిద్ది. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా పిరోగి. నువ్వేమో హ్యాండ్ ఇస్తున్నావు ప్రతిసారి. నువ్వు అంతే, ఆయన అంతే, ఆ కెమెరామ్యాన్ కూడా అంతే. కెమెరామ్యాన్ ఎప్పుడు అంతేలే. కెమెరామ్యాన్ సుబ్బారెడ్డి ఫస్ట్ నుంచి అంతే. సరే ఇప్పుడైతే మనం రెస్టారెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. రెస్టారెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంకా ఆపి. సో ఫైనల్గా పాలిష్ రెస్టారెంట్ క్యాచ్ చేసాం. ఇంతకీ ఏంది పాలిష్ రెస్టారెంట్ పేరేం పేరు? జపియా షెక్ అంట. వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఓ అమ్మ, ఇదేదో కారు మామూలుగా లేదు. ల్యాంబర్గిని ఓకే కాదు, గర్ల్స్ ఎడిషన్ అనుకుంటా. సూసైడ్ స్క్వాడ్ అంట. బాగుంది కారు. నేను కళ్యాణ్ క్యాలిఫోర్ట్ ఎందుకు తెలుసా, రెస్టారెంట్ వెళ్తున్నాం కదా, ఒక అరగంట వాడు వరకు తక్కువ అన్న తెలియటే. పాలిష్ రెస్టారెంట్ ఇదే. ఏమో జిగేల్ అంటుంది. ఇది పాలిష్ ఫుడ్ అంటే పంది ఇది పంది కతి కేబాస్కి. అది హాట్ వైన్ కదా. హాట్ వైనో బీరో చేస్తారు కాబట్టి. పిరోగిస్ క్యూబాస్కి. ఇది ఇప్పుడు మనం చూసింది మష్రూమ్స్ అండ్ చికెన్ అనుకుంటా. ఇదేంటో ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిందన్నమాట. పాపం తనీష్కి వెజ్ సూప్ కావాలి. ఇక్కడ వెజ్ సూప్ లేదు. పోలాండ్ రెస్టారెంట్లో ఆయన వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. కానీ పోలాండ్ రెస్టారెంట్ ఫేమస్ కాదు కదా. అలాగా ఓన్లీ పిరోగిలో కూడా ఆఫర్ చేసాం. పిరోగిస్ అండ్ చీజ్, కాటేజ్ చీజ్. ఒకసారి ఫోటో తీసుకోవాలి అన్నకు ఆత్రం. అడిషనల్ పిరోగి బాగుంది. మష్రూమ్ పిరోగి, ఫారెస్ట్ మష్రూమ్స్ బాగుందన్నా. నిజమన్నా బాగుందన్న. అయితే సూప్ తీసుకుంటారా మీరు? పిరోగిలు బాగుండేసరికి ఇంకా ఆర్డర్ చేసాం తప్పలా. ఇది సూప్ అనమాట. ఏం సూప్ అనేది తర్వాత చెప్తా. ఆ బీఫే తర్వాత చెప్తా. బీఫ్ తర్వాత ఏంటి అని. అన్నో బ్రెడ్ ఇంకా ఆర్డర్ చేసాం, ఇంకా వస్తాయి. ఇది వచ్చేసి బీఫ్ సూప్ విత్ బీఫ్, పొటాటో ప్యాన్ కేక్ విత్ మష్రూమ్స్, పిరోగి విత్ మష్రూమ్స్, జూరెక్ విత్ పోర్క్ అండ్ క్యూబాస్కి ఎగ్. అది టోటల్ ఇప్పుడు మనం ఆర్డర్ చేసింది. లాఫ్కి అన్నమాట. బీఫ్ పేగు దాంతో సూప్ చేశారు. బాగుంది, నైస్. ప్రతి గ్రూప్లో ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకుంటారు. ఫేమస్ కెబాబ్ ఇన్ పోలాండ్ ఇదే తందూర్ కెబాబ్. తందూర్ కెబాబ్ బాగా చేస్తారు. మంచు ఎడారి అంటే ఇలా ఉంటుంది అన్నమాట. అదిగో సుబ్బారెడ్డి, కళ్యాణన్న, ప్రణీషు వాళ్ళ అపార్ట్మెంట్లోకి.
చలి సంపుతుంది అన్నమాట, మామూలుగా కాదు. అబ్బో ఇదేంది, ఏంది ఇక్కడ లిఫ్ట్ కూడా ఉందా? అర్ధరాత్రి 12:30 అయింది. కళ్యాణ్ అన్న వాళ్ళ ఆఫీస్లో దొంగతనానికి తీసుకెళ్తున్నాడు. ఏమైనా పనులన్నీ అంతే ఉంటాయి. ఏందన్నా, ఏం దొంగతనం చేయాలన్న ఇప్పుడు మీ ఆఫీస్లో? స్నాక్స్ అంటారు, దొంగతనం అంటారు. తస్కరించుట. అది తస్కరించడానికి వెళ్తున్నాం, దొంగతనానికి కాదు. ఆ బిల్డింగే కళ్యాణం వాళ్ళ ఆఫీస్, అందులో ఇప్పుడు తస్కరించడానికి వెళ్తున్నాం. ఎదురు కనబడే బిల్డింగ్ వార్సాస్ ఫైర్. లెట్స్ గో. కాదన్నా, తస్కరించడానికి వచ్చి ముసుగులు వేసుకోలేదండి, మాస్క్, నో మాస్క్. ఇదేదో బాగుంది, ఆటోమేటిక్ ఓపెన్. వాళ్ళు వెళ్ళిపోయారు, దొంగతనానికి ముందు ఉంటారు ఇలా అందరూ. నాకే భయంగా ఉంది. నిద్రమంపు ప్రాణీషేనా? నువ్వు నిద్రపోవట్లేదు. ఆయన ఎలుకబండి సుబ్బారెడ్డి. ఇగోండి, తస్కరించడం అంటారు దీన్నే. ఇది కూడా ఎక్కువ పోయి ఇది కావాలంటే 3 తీసుకో. ఇవన్నీ ప్రోటీన్, ఇవి కావాలంటే తింటావు. ఇదిగోండి సుబ్బారెడ్డి చూడండి, తస్కరించి అన్ని జోబులో పెట్టుకుంటున్నాడు. లేస్ ప్యాకెట్ అంట, కోక్ అంట. జీరోనా? ఇది అయితే నిద్ర రాదు. జీరోనా అన్న? కొబ్బరి నీళ్ళేవా? జీరో షుగర్ అయిపోయాయి. అన్న, ఇది పింక్. ఏ దొంగతనానికి వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు, తీసుకొని వెళ్ళిపోలేదు, దొరికితే అది. ఇదిగో ఇది క్యారెట్ అండ్ ఆరెంజ్. అన్న నాకు కూడా క్యారెట్ అండ్ ఆరెంజ్ కావాలి. ఇంకా ఆల్రెడీ ఇచ్చాను. ఈ నాకు అన్న ఈ సీసా తీసుకెళ్ళచ్చా? అన్న ఈ సీసా తీసుకెళ్ళచ్చా? తస్కరించడం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళటం. విషయం ఏంటంటే, దొంగతనం చేసేసి ముగ్గురం వచ్చాం, అసలు ఆయన వదిలేసి వచ్చాము. పని అయిపోయిందా? కళ్యాణం దొంగ దొంగ అన్నట్టు చెప్పచ్చు. ఎవడన్నా వస్తుండే మన దగ్గర. వచ్చేసాం ఇంటికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్మోస్ట్ 2 o'clock midnight అవుతుంది. సో గుడ్ నైట్, సీ యూ టుమారో. సారీ, మార్నింగ్. See you today morning.